కొందరికి జాబ్ వచ్చి 5 to 10 ఇయర్స్ అవుతుంది. అలాంటి వాళ్ళ వద్దకు వెళ్ళి, సార్ మీకు జాబ్ వచ్చి చాలా ఇయర్స్ అయింది కదా, ఇప్పటి వరకు ఎంత డబ్బుని సేవ్ చేశారు లేదా ఎంత డబ్బుని మీరైతే పెట్టుబడి పెట్టారు అని అడిగితే వాళ్ళు చెప్పేది, సార్ ఖర్చులు ఎలా ఉన్నాయి, మాకొచ్చే జీతం మా ఖర్చులకే సరిపోవట్లా, ఇంకేంటి సేవింగ్స్, ఇంకేంటి ఇన్వెస్ట్మెంట్స్, సో మా సేవింగ్స్ జీరో అని చెప్తుంటారు. వాళ్ళకి ఈ వీడియోలో 7 ఈజీ వేస్ టు సేవ్ మనీ, డబ్బుని ఆదా చేసుకోవడానికి 7 సులువైన మార్గాలు నేనైతే పిన్ టు పిన్ మీకు చెప్తా. ఫస్ట్ పాయింట్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఈ ఫస్ట్ పాయింట్ని మీరు పాటించాలంటే సెకండ్ పాయింట్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్ ఇవన్నీ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. సో ఫస్ట్ వన్, 50-30-20 రూల్. అవును, చాలాసార్లు నేనైతే చెప్పా, కానీ చాలామంది దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో ఫెయిల్ అవుతున్నారు. ఇదే హార్ట్. దీన్ని కనుక మీరు ప్రాపర్గా పాటిస్తే డన్, మంచిగా మనకైతే డబ్బు ఆదా అవుతుంది. సో దీన్ని పాటించాలంటే మిగతా పాయింట్స్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. సో ఏం చెప్పా, మీకు ఎంతైతే జీతం లేకపోతే ఎంతైతే ఆదాయం వస్తుందో దాన్ని 3 విధాలుగా డివైడ్ చేయాలి. సో మీకు వచ్చే జీతంలో 50% నీడ్స్ అంటే అవసరాలు. ఫర్ ఎగ్జాంపుల్ గ్రాసరీసు, కరెంటు బిల్లు, రెంటు, పెట్రోలు, ఎక్సెట్రా అవన్నీ నీడ్స్. ఖచ్చితంగా వాటి మీద మనమైతే డబ్బు ఖర్చు పెట్టాల్సిందే. ఖర్చు పెడితేనే మన రోజు గడుస్తుంది. సో వాటిని నీడ్స్ అంటాం. సో మీకు వచ్చే జీతంలో 50%. ఫర్ ఎగ్జాంపుల్ మీ టేక్ హోమ్ జీతం 30,000లో 50% అంటే 15,000. ఈ 15,000తో అంతా మీరైతే చూసుకోవాలి. ప్రతిదీ దీంట్లోనే అయిపోవాలి. రిమైనింగ్ సెకండ్ పార్ట్ వచ్చేసి వాంట్స్, అది కూడా 30%. మీకు వచ్చే జీతంలో 30% అంటే 9,000. వాంట్స్ అంటే ఏంటి? ఓన్లీ గ్రాసరీస్, సేవింగ్సేనా? లైఫ్ని మనమైతే ఎంజాయ్ చేయాలంటే డబ్బు కావాలి. కొందరు ఏం చేస్తారంటే వాళ్ళకు వచ్చే జీతంలో ఏకంగా 70% ఎంజాయ్, పబ్బులు, పార్టీలు, ఇంతే, ట్రిప్పులు. కానీ దానికంటూ లిమిట్ అయితే ఉండాలి. ఆ లిమిట్ మీకు వచ్చే జీతంలో 30%. అర్థమైందండి? సో మీకు వచ్చే జీతంలో 9,000 మీరైతే పబ్బులు, పార్టీలు, ట్రిప్లు, సినిమాలు, అది ఇది అంతా చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఐఫోన్ కావాలి, ఇన్ కేస్ మీకు రిక్వైర్మెంట్ ఉంటే కొనుక్కోండి. దీనికి ఈఎంఐ పెట్టుకుంటారు. మన దేశంలో చాలామంది ఈఎంఐనే. సో ఈ ఈఎంఐ ఎంతైతే మీరు ఈఎంఐ కడుతున్నారో అది దీంట్లో కవర్ అవ్వాలి. అర్థమైందండి? ఎందుకంటే ఆ ఐఫోను వాంట్. అదేవిధంగా రిమైనింగ్ 20% సేవింగ్స్. ఖచ్చితంగా ఎలాగైనా మీకు ఎంతైతే ఆదాయం వస్తుందో దానిలో మినిమం 20% మీరైతే సేవ్ చేయాలి. ఎప్పుడు అంత ఖర్చు పెట్టేసిన తర్వాత మంత్ ఎండ్లో ఏదైనా మిగిలితే దాన్ని సేవ్ చేస్తారా? తప్పు. జీతం పడగానే లేకపోతే ప్రాఫిట్ అన్నది రాగానే 20%ని వేరే బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయండి. రిమైనింగ్ 80%తో ఇలా డివైడ్ చేసుకొని మీరైతే బ్రతకాలి. మీరు కనుక మంత్ ఎండ్లో మిగిలితే సేవ్ చేద్దాం అనుకున్నట్లయితే ఎప్పటికీ మీరైతే సేవింగ్స్ చేయలేరు. క్లియర్? సో జీతం పడగానే 20% ఆఫ్ అమౌంట్ని, అనగా 6,000, మీ జీతం కనుక 30,000 అయితే 6,000ని వేరే బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసి దాని నుండి మీరైతే పెట్టుబడి పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యూచువల్ ఫండ్స్, ఎస్ఐపి అంటే ఏంటి? ఆటోమేటిక్గా మన బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బు కట్ అవుతూ ఉంటుంది. అలా పీపీఎఫ్ ఎస్ఐపి, మ్యూచువల్ ఫండ్స్ ఎస్ఐపి, ఎన్పిఎస్ ఎస్ఐపి, ఆర్డి, ఈ విధంగా ప్లాన్ చేసుకోండి. డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్. అలా చేసుకుంటే మనకి చాలా డబ్బు ఆదా అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ జీతం చాలా ఎక్కువ, 30,000 కాదు, లక్షల్లో మీకైతే జీతం ఉంది. అలాంటప్పుడు ఈ ఫార్ములా పని చేయదు. మీకు ఇంకొక ఫార్ములా ఉంది, అదే 30-20-50 రూల్. సేమ్ అండి. ఎంతైతే జీతం వస్తుందో దానిలో 30% నీడ్స్, అవసరాలు. ఎందుకంటే ఇక్కడ మీ ఆదాయం పెరిగింది,
సో ఖచ్చితంగా మీరు మీ సేవింగ్స్ని పెంచుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, లక్షల్లో జీతం, జస్ట్ సేవింగ్స్ 20%. రాంగ్, తప్పు, పాటించకండి. ఇది పాటించండి. సో 30% నీడ్స్, గ్రోసరీసు, రెంట్, కరెంట్ బిల్ ఎక్సెట్రా ఎక్సెట్రా 30%లో అయిపోవాలి. 20% వాంట్స్, పబ్లు, పార్టీలు, అది 20. రిమైనింగ్ 50 వచ్చేసి సేవింగ్స్. చెప్పాను కదా, ఇన్కమ్ రాగానే, ప్రాఫిట్ లేకపోతే జీతం రాగానే వేరే బ్యాంక్ అకౌంట్కి 50% ట్రాన్స్ఫర్ చేసి ఆ బ్యాంక్ అకౌంట్ నుంచి మీరైతే ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి. అది కూడా ఆటోమేటిక్గా చేయాలి. పాకెట్ యూపీఐ. ఈ మధ్య మనం అన్ని చోట్ల క్యాష్తో కాకుండా యూపీఐ పేమెంట్స్ చేస్తున్నాం, విచ్ ఇస్ గుడ్. కానీ ఇక్కడ మైనస్ ఏంటంటే ట్రాకింగ్ అన్నది ఉండదు. ఎందుకంటే డబ్బు డైరెక్ట్ గా మన బ్యాంక్ అకౌంట్ నుంచి కట్ అవుతూ ఉంటుంది. ఒకవేళ మన బ్యాంకు ఖాతాలో ఎక్కువ డబ్బు ఉన్నట్లయితే అదంతా ఖర్చు అవుతూనే ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనం అనుకోకుండానే ఎక్కువ డబ్బుని ఖర్చు పెడుతూ ఉంటాం. దీన్ని తగ్గించాలంటే ఎలా? సింపుల్ అండి. బెస్ట్ సొల్యూషన్ వచ్చేసి ముందుగానే మొబైల్ వ్యాలెట్ లో టాప్అప్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 10,000 ఖర్చు పెడదాం అనుకుంటున్నారు. 10,000 ముందుగానే మొబైల్ వ్యాలెట్ లోకి టాప్అప్ చేసుకుని దాన్నే యూపీఐ పేమెంట్స్ కి మనం కనుక యూజ్ చేస్తే చాలా అంటే చాలా డబ్బు ఆదా అవుతుంది అండ్ ట్రాకింగ్ ఉంటుంది. అంతే కదా, 10,000 ముందుగానే యాడ్ చేస్తాం. సో 10,000 రూపాయలు తగ్గుతూ ఉంటుంది అనమాట. సో ట్రాకింగ్ అన్నది ఉంటుంది. అదే విధంగా జాగ్రత్తగా మనమైతే ఉంటాం. అసలు ఇలాంటి ఫీచర్ ఎక్కడుంది? మొబిక్విక్ యాప్. ఈ యాప్ లో ఈ ఫీచర్ అయితే ఉంది. ఈ ఫీచర్ పేరు పాకెట్ యూపీఐ. ఈ మొబిక్విక్ యాప్ లో మనమైతే ఈజీగా స్కాన్ చేసి పేమెంట్స్ చేసుకోవచ్చు అనమాట. నార్మల్ గా యూపీఐ ఎలా వర్క్ అవుతుందో సేమ్ అండి. కాకపోతే డబ్బు అన్నది మన వ్యాలెట్ నుండి కట్ అవుతూ ఉంటుంది. ముందుగానే మనమైతే యాడ్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 10 రూపీస్, 20 రూపీస్, 30 రూపీస్ ఆ విధంగా కడుతూ ఉంటారు. ఒకవేళ డైరెక్ట్ గా యూపీఐ చేస్తే మీ బ్యాంక్ లో చూపిస్తూ ఉంటుంది ట్రాన్సాక్షన్లు అన్ని 10 రూపాయలు, 20 రూపాయలు అన్ని చూపిస్తూ ఉంటాయి. అదే మీరు కనుక ఒకేసారి 10,000 యాడ్ చేస్తే ఒక ట్రాన్సాక్షన్ మాత్రమే చూపిస్తూ ఉంటుంది. అదే విధంగా ట్రాకింగ్ ఉంటుంది అనమాట. ఇది ఒక అడ్వాంటేజ్. అదే విధంగా నార్మల్ యూపీఐ తో కంపేర్ చేస్తే మీరు కనుక ఈ యాప్ ద్వారా పేమెంట్ చేస్తే ఈజీగా అయిపోతుంది. ఎందుకంటే చాలా సార్లు బ్యాంక్ సర్వర్ డౌన్ అవుతూ ఉంటుంది అండ్ కొన్నిసార్లు పని చేయదు. కానీ ఇక్కడ మాత్రం అటువంటి ప్రాబ్లం ఏమీ లేదు. అండ్ నేను చెప్పిన విధంగా ట్రాకింగ్ చేసుకోవచ్చు. ఎంతైతే డబ్బుని ఖర్చు పెడదాం అనుకుంటున్నారో అంత డబ్బునే మీరైతే ఖర్చు పెట్టొచ్చు అనమాట. సో ఈ మొబిక్విక్ యాప్ లో ఉన్నటువంటి పాకెట్ యూపీఐ ఫీచర్ అన్నది మనకి చాలా డబ్బుని ఆదా చేస్తూ ఉంటుంది. సో ఈ మొబిక్విక్ యాప్ లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్ లో ఉంది. ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. సో సెకండ్ వన్, 24-hour రూల్. ఫర్ ఎగ్జాంపుల్, మీకు జీతం మీ బ్యాంక్ అకౌంట్ లో పడింది. చాలా మంది చేసే తప్పు ఏంటంటే జీతం పడగానే ఏం కొందాం? మొబైలా, ఎయిర్పోర్ట్సా, వాచా, ల్యాప్టాపా, బట్టలా, షూవా, ఏం కొనాలి? ఏదో ఒకటి ఖచ్చితంగా కొంటారనమాట. అలా చేయకండి. ఇలా ప్రతి మంత్ ఏదో ఒకటి కొంటున్నట్లయితే ఇంకెక్కడండి సేవింగ్స్? సర్లే ఈ మంత్ కొన్నాం, నెక్స్ట్ మంత్ సేవింగ్స్ చేద్దాం అనుకుంటాం, నెక్స్ట్ మంత్ ఇంకొకటి కొంటాం, అయిపోయింది, డన్. సో అందుకనే ఈ 24-hour రూల్ని పాటించండి. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, మీకు జీతం పడింది, వాచ్ కావాలి, మంచి వాచ్ కావాలి అని చెప్పి మీరు ఫిక్స్ అయ్యారు. షాప్కి వెళ్ళారు. షాప్కి వెళ్ళి వెంటనే కొనకండి. ఆ వాచ్ని చూసి ఎంత ప్రైజు అంతా కనుక్కొని ఇంటికి వచ్చేసేయండి. కొనకండి. 24 hours మీరైతే గ్యాప్ ఇవ్వండి. ఇలా గ్యాప్ ఇస్తే మీ మైండే చెప్తుంది, అరే సర్లే జీతం పడింది, జీతం పడగానే వెంటనే షాప్కి వెళ్ళి కొందాం అనుకున్నారు. కానీ 24 hours మీరైతే గ్యాప్ ఇచ్చారు. ఇలా గ్యాప్ అన్నది ఇవ్వడం వలన మీ మైండ్ పదే పదే ఆలోచిస్తుంది. ఈ 24 hours ఆలోచించి మీకు చెప్తుంది, అరే నిజంగానే కావాలా, వాచ్ రిక్వైర్మెంట్ ఉందా అని చెప్పి మీ మైండే చెప్తుంది. ఒకవేళ మీ మైండ్ కనుక అవసరం లేదు అని చెప్తే కొనకండి, డన్, కొనకండి. ఒకవేళ మీ మైండ్ 24 hours తర్వాత కూడా అవును ఇది కావాలి, నిజంగానే రిక్వైర్మెంట్ ఉంది అని చెప్పి మీ మైండ్ కనుక మీకు చెప్తే అప్పుడు కొనుక్కోండి. చాలాసార్లు మనమైతే అతితో కొనేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, డీమార్ట్కి వెళ్తాం, కనిపిస్తుంది ఆఫర్, వెంటనే వేసేస్తాం. సో అలా మీరైతే చెయ్యకండి. క్లియర్? ఇంకా థర్డ్ వన్, 72 రూల్ ఫర్ ఎక్స్పెండిచర్. ఏంటిది? ఫర్ ఎగ్జాంపుల్, మీకు షూ కావాలి, పార్టీ షూ, ఎంత? 15,000 కావాలి. సో మీరు 24 hours వెయిట్ చేశారు. వెయిట్ చేసిన తర్వాత కూడా మీ మైండ్ షూ కావాలి అని చెప్పి మీకు చెప్పింది. కానీ ప్రాబ్లం ఏంటంటే కాస్ట్లీ షూ 15,000. అలాంటప్పుడు ఈ రూల్ని మీరైతే ఖచ్చితంగా పాటించండి.
ఎలా పాటించాలి? సింపుల్. షూ ప్రైస్ 15,000 కదా, మహా అయితే ఆ పార్టీ షూని ఎన్నిసార్లు వేసుకుంటారు? 50యా? 50 టైమ్స్ అన్నా చాలా ఎక్కువ. ఎగ్జాంపుల్గా ఇంకా వాడారు 72 టైమ్స్ అనుకుందాం, అదే ఫార్ములా. సో ఎంతైతే ప్రైజ్ ఉంటుందో ప్రైజ్ డివైడెడ్ బై 72 కొడితే రోజుకి 208. ఇది రోజుకి. దీన్ని కొంటే, ఈ షూని కొంటే మనం రోజుకి ఏకంగా 208 రూపీస్ని ఖర్చు పెట్టాలి అని ఆలోచించండి. ఏంటి, ఒక్కసారి ఈ షూ వేసుకుంటే పార్టీకి వెళ్తే దాని విలువ 208 అవసరమా అని చెప్పి మీ మైండే ఆలోచిస్తుంది. దీన్ని కనుక స్కిప్ చేయలేకపోతే ఇక్కడ దీన్ని ఖచ్చితంగా స్కిప్ చేయండి. ఈ విధంగా కౌంట్ చేసుకొని ఆలోచించండి, మీ మైండే మీకు సమాధానం చెప్తుంది. ఒకవేళ ఒక ఐటమ్ ఫర్ ఎగ్జాంపుల్ వాచ్, దీన్ని ప్రతిరోజు మీరైతే వాడతారు అనుకుందాం. అలాంటప్పుడు మీరు 2 ఇయర్స్, దీన్ని 2 ఇయర్స్ పాటు ప్రతిరోజు వాడతా అనగా 730, దాని ప్రైజు డివైడెడ్ బై 730 కౌంట్ చేయండి. రోజుకి ఎంత? ఒకవేళ తక్కువైతే కొనుక్కోండి, ఎందుకంటే ఆల్రెడీ మీరు దీన్ని పాటించారు. దీన్ని పాటించిన తర్వాతే కొందామని ఫిక్స్ అయ్యారు కాబట్టి ఒకవేళ పర్ డే రోజుకి ఖర్చు తక్కువ ఉంటే కొనుక్కోండి, ఎక్కువ ఉంటే నో. ఈ విధంగా మీరు ఖచ్చితంగా పాటించండి. ఇంకా 4th 30 days సేవింగ్స్ ఛాలెంజ్. ఏంటి 30 days సేవింగ్స్ ఛాలెంజా అంటే ఏంటి? సింపుల్ అండి. ఏవైతే ఖర్చులు ఎక్స్ట్రాగా, ఫర్ ఎగ్జాంపుల్ మీకు వచ్చే జీతం అంతా ఖర్చు అయిపోతుంది. సో ఎక్కడెక్కడ మీరు ఎక్స్ట్రాగా ఖర్చు పెడుతున్నారో అవన్నీ ఆపేయండి. 1 month, ఒక మంత్ డన్, క్విట్. ఫర్ ఎగ్జాంపుల్ బయట ఫుడ్ అస్తమాటు తింటూ ఉంటారు రెస్టారెంట్స్, నో, క్యాన్సిల్ 1 month. అదేవిధంగా అస్తమాటు ఆర్డర్ చేసుకుంటూ ఉంటారు, డెలివరీ ఛార్జు, ఆ ఛార్జు, జిఎస్టీ అండ్ రెస్టారెంట్ ఛార్జెస్ చాలా ఉంటాయి. 1 month ఆపేయండి. దాని బదులు ఇంట్లో చేసుకుని తినండి. అండ్ పార్టీస్, అస్సలు పార్టీలకి ₹1 కూడా ఖర్చు పెట్టకండి. అదేవిధంగా ట్రిప్పులు పోకండి, 1 month బంద్. అండ్ సినిమాలు వెళ్ళకండి. అండ్ అదేవిధంగా ఓటీటీ అస్తమాటు సబ్స్క్రిప్షన్లు తీసుకుంటూ ఉంటాం. ఆ సినిమా వచ్చింది, ఈ సినిమా వచ్చింది, సబ్స్క్రిప్షన్ అని చెప్పి ఏదో ఒకటి కొంటూనే ఉంటాం. సో ఆ 1 month కొనకండి. అదేవిధంగా ఫ్యాన్లు, లైట్లు, టీవీలు ఇవన్నీ ఆఫ్ చేయం, ఇంట్లో ఆఫ్ చేయండి ఆ 1 month. ఇలా మీరు కనుక సేవింగ్స్ని స్టార్ట్ చేయండి. జస్ట్ 1 month ఎంత ఖర్చు అయ్యేది? ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు 20K ఖర్చు అయ్యేది, కానీ ఇలా చేస్తే 10Kనే ఖర్చు అవుతుంది. సో ఇక్కడ 10,000 ఆదా. నెక్స్ట్ మంత్ సేమ్ ఇలా కాకపోయినా కొంచెం ప్రతిదీ కంట్రోల్లో పెట్టుకోండి. 1 month ఉంటే మీకే ఐడియా వస్తుంది, ఓకే 1 month ఇలా కంట్రోల్లో ఉంటే 10,000 ఆదానా, ఇంత డబ్బు మిగిలిందా అని చెప్పి మీకు కనిపిస్తూ ఉంటుంది డబ్బు. సో మీ మైండ్ మారుతుంది. నెక్స్ట్ మంత్ నుండి ఇలా కాకపోయినా కాస్తో కొద్దో మీరైతే ఖచ్చితంగా డబ్బుని ఆదా చేస్తారు. ఇలా ప్రతి మంత్ ఆ సేవింగ్స్ని పెంచుకుంటూ పోండి. అర్థమైందా అండి? సో ఖచ్చితంగా పాటించండి. అండ్ అదేవిధంగా నెక్స్ట్ వన్, బై ఇన్సూరెన్స్ పాలసీస్. అదేంటి? ఏం పాలసీలు? హెల్త్, టర్మ్ చాలు. హెల్త్ ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ మంచిగా డబ్బుని సేవ్ చేశారు, చాలా డబ్బు. మీరు బయట బైక్ మీద వెళ్తుంటే యాక్సిడెంట్ అయింది, ఇన్సూరెన్స్ పాలసీ లేదు. హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, ఎంతైతే ఖర్చు అయిందో అదంతా మనమే భరించాలి, అంతే కదా? యాక్సిడెంట్ మనకి, సో వేరే వాళ్ళు డబ్బులు అయితే ఇవ్వరు, మనమే భరించాలి. మన డబ్బులన్నీ సేవింగ్స్లో ఉన్నాయి, మంచిగా ఇన్వెస్ట్మెంట్ చేశారు. అదే మీకు పాలసీ లేదనుకోండి, ఆ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ తీసి మీరైతే హాస్పిటల్లో బిల్లు కట్టాలి. కష్టపడి సంపాదించింది హాస్పిటల్లో బిల్లు కట్టడానికా? కాదు. అందుకనే మీరు ఖచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోండి. హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే హాస్పిటల్లో ఎంతైతే ఖర్చు అయిందో ఆ ఖర్చు అంతా ఈ బీమా సంస్థ భరిస్తుంది. సో ఖచ్చితంగా మీరైతే పాలసీ తీసుకోండి. అదేవిధంగా టర్మ్ ఇన్సూరెన్స్, మీరు హోమ్ లోను, కార్ లోను, అది ఇది తీసుకుంటారు. రేపు పొరపాటున రిస్క్ అయితే మన కుటుంబం భరించాలి. ప్రతి లోను మన కుటుంబమే కట్టాలి. హోమ్ లోన్ తీసుకున్నాం, పోయాం, అలాంటప్పుడు బ్యాంక్ వచ్చి ఇంటిని స్వాధీనం చేసుకుంటుంది, మన ఫ్యామిలీకి ఇల్లు ఉండదు. సో అందుకనే మీరు టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నారనుకోండి బెటర్. ఫర్ ఎగ్జాంపుల్ 2 కోట్ల కవరేజ్ని చూస్ చేసుకుంటే మనం పోతే మన కుటుంబానికి 2 కోట్లు వెళ్తాయి, వాళ్ళు ఆర్థికంగా బాగుంటారు. సో అందుకనే తీసుకోండి. అండ్ 7th వన్, చాలామంది మంచిగా డబ్బుని ఆదా చేస్తూ ఉంటారు, కానీ క్రెడిట్ కార్డులు వాడి ఆన్ టైంలో కట్టరు. ఆన్ టైంలో కట్టకపోతే వడ్డీ పడుతూ ఉంటుంది.
వీళ్ళు ఎంతైతే ఆదా చేస్తారో అదంతా వడ్డీ రూపంలో పోతూ ఉంటుందన్నమాట. సో అందుకనే మీరు లోన్ తీసుకుందాం అనుకున్నట్లయితే ఏ లోన్కి వడ్డీ ఎక్కువ ఉందో చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ క్రెడిట్ కార్డ్ మీరు కనుక ఆన్ టైంలో కట్టేస్తే బెటర్. ఆన్ టైంలో కట్టకపోతే వడ్డీ పడుతుంది. వడ్డీ ఎంత? 2 to 4% పర్ మంత్కి 2 to 4, ఇయర్ కాదు. బ్యాంకులు ఇయర్లీ వడ్డీ 12%, 13 ఆ విధంగా ఇస్తుంటాయి. కానీ క్రెడిట్ కార్డు మంత్కి, ఫర్ ఎగ్జాంపుల్ మంత్కి యావరేజ్గా 3% తీసుకున్నా కూడా 3 into 12 36 అంటే చాలా ఎక్కువ పర్ యానం. సో వద్దు, అవసరం ఉంటే మాత్రమే వాడండి, కట్టే కెపాసిటీ ఉంటే మాత్రమే వాడండి, అది కూడా ఆన్ టైంలో కట్టే కెపాసిటీ ఉంటే మాత్రమే వాడండి. అండ్ అదేవిధంగా లోన్ యాప్స్, చాలామంది లోన్ యాప్స్ నుంచి లోన్ తీసుకుంటుంటారు. వడ్డీ ఎక్కువ, యావరేజ్గా 18 to 42% పర్ యానం, చాలా ఎక్కువ. సో ఇలాంటి సందర్భాల్లో బ్యాంక్ వెళ్ళి లోన్ తీసుకోండి. బ్యాంక్ వెళ్ళి పర్సనల్ లోన్ ఆ విధంగా తీసుకున్నట్లయితే వడ్డీ తగ్గుతుంది. సో అలా కూడా వడ్డీ ఆదా అవుతుంది, డబ్బు కూడా ఆదా అవుతుంది. క్లియర్? సో ఈ సమాచారం నచ్చితే దయచేసి కింద కామెంట్లో చెప్పండి. నచ్చితే నచ్చింది, నచ్చలేదా నచ్చలేదు. అదేవిధంగా ఫ్రీడమ్ యాప్ అండి. ఫ్రీడమ్ యాప్లో చూసుకున్నట్లయితే 1000 కన్నా ఎక్కువే కోర్సెస్ ఉన్నాయి. దేని గురించి? ఫినాన్స్, బిజినెస్, ఫార్మింగ్. ఫినాన్స్లో చూసుకున్నట్లయితే డబ్బుని ఏ విధంగా ఆదా చేయాలో పిన్ టు పిన్ కోర్స్ అయితే ఉంది. అలా ఆదా చేసిన డబ్బుని ఎక్కడ పెట్టుబడి పెట్టాలో, ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ గురించి చాలా కోర్సులు ఉన్నాయి. స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, పీపీఎఫ్, ఆర్డి, సుకన్య సమృద్ధి యోజన, ఇన్సూరెన్స్, ఎక్సెట్రా, లోన్స్, ప్రతి లోన్ గురించి కోర్సు ఉంది. సో ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో ఉంది. సో యాప్లో 1000 కంటే ఎక్కువే కోర్సెస్ ఉన్నాయి. అదేవిధంగా బిజినెస్, ఫార్మింగ్. ఎవరైతే ఒక బిజినెస్ మ్యాన్ ఆ బిజినెస్లో సక్సెస్ అయ్యారో అతను మనకి ఆ వ్యాపారాన్ని ఎలా స్టార్ట్ చేయాలో చెప్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక చిన్న వ్యాపారాన్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు, ఫుడ్ ట్రక్. ఎవరైతే ఫుడ్ ట్రక్లో సక్సెస్ అయ్యారో ఆయన కోర్సు ఆల్రెడీ ఫ్రీడమ్ యాప్లో ఉంది. కోర్స్ చూస్తే చాలు ఏ విధంగా స్టార్ట్ చేయాలి అంతా మీకైతే ఐడియా ఉంటుందన్నమాట. అదేవిధంగా ఫార్మింగ్. ఎవరైతే రైతన్న తక్కువ స్థలంలో ఎక్కువ డబ్బుని సంపాదిస్తున్నారో ఆ రైతన్న మనకి చెప్తారు. సో అది కూడా వాళ్ళ పొలంలో. సో ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా మీరు ఈ యూపీఐ, పాకెట్ యూపీఐని యూజ్ చేద్దాం అనుకున్నట్లయితే మోబిక్విక్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంది, చూడండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.